హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి ముందుకి నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్, అదేవిధంగా కొద్దిపాటి బ్యాడ్ న్యూస్ కూడా కలిగి ఉంటుందన్నమాట. ఏంటన్నట్లయితే గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ 1-2 years నుంచి మనకి మోస్ట్లీ రోటోస్కోపింగ్ ఆర్టిస్ట్ల యొక్క రిక్వైర్మెంట్ అనేది 100%లో 95% అయితే మనకి రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఆఫ్టర్ 3 years తర్వాత అయినా సరే ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి షార్ట్స్ అయినా సరే డీల్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయితే రావడం జరిగిందనమాట. సో అది మీకు ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మోస్ట్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రోటోస్కోపింగ్ అనేది చాలామంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, ఫ్యూజన్లో, సిలోట్లో, న్యూక్లో, మోకోలో కూడా చేస్తారు. సో దాంట్లో మనకి కొన్ని ట్రాకింగ్ మెథడ్ ద్వారా కానీ కూడా దాన్ని డీల్ చేస్తారు షార్ట్ టైంలోని. సో అంతకన్నా వేగవంతమైనటువంటి అంటే అంతకన్నా ఫాస్ట్గా డీల్ చేసేటువంటి ఏఐ టూల్ అయితే వచ్చిందన్నమాట మనకి. అంటే ఆల్మోస్ట్ ఒక 15 man daysలో చేసేటువంటి షార్ట్ని 15 daysలో 15 members కలిసి పనిచేసే షార్ట్ని ఒక 15 minutesలోనే అవుట్పుట్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. సో అది రీసెంట్గా ఒక 3 to 4 days బ్యాక్ మోస్ట్లీ నేను దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానమాట. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. ఒకసారి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దాంట్లో మీకు నేను చూపిస్తాను ఏ విధంగా మనకి అది మ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఏ విధంగా మనకి ఆల్ఫాని జనరేట్ చేస్తుంది అనేది ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఈ యొక్క రోటోస్కోపింగ్ యొక్క రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోబోతుంది. సో దయచేసి ప్లాన్గా ఉండండి. సో ఇదొక బ్యాడ్ సిచ్యువేషనే, నేను కాదనను, కానీ దీనికి ఎవాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దీని అంటే ఎలా ఉందంటే నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ అంతా కూడా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎవాల్వ్ అవుతూనే ఉంది. అంటే కొంచెం కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో ఇంత చాలామంది పెద్దోళ్ళు చెప్పినట్టుగా నేను కూడా చెప్తున్నాను. సో ఏదైతే కొత్త టూల్ వచ్చిందో అది జస్ట్ అనేది ఇప్పుడు ఏఐ ఏదైతే వచ్చిందో దాన్ని ఒక టూల్ మాత్రమే. ఏఐ ఈజ్ ఏ టూల్, నాట్ థ్రెట్ అనమాట. సో దాన్ని టూల్గానే ప్రస్తుతంగా తీసుకోండి పోయి. ఎందుకంటే ముందు మనకి ఏఐ లేకుండా పని చేయలేనటువంటి ఏమీ ఉండవు. ప్రతి సాఫ్ట్వేర్లో కూడా ఏఐ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా మొబైల్స్లో ఏఐ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్స్లో కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి చోట కూడా మనకి ఏఐ మాత్రమే ఉంటుంది. నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ, మార్కెటింగ్ ఇండస్ట్రీ కానీ, సేల్స్ కానీ, ఏదైనా ప్రతి చోట కూడా మీకు ఏఐ లేకుండా ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. సో దయచేసి దానికి అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎవరైనా సరే, అది మీరైనా ఎవరైనా ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఎప్పుడు కూడా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూనే ఉంటేనే మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మీకు నేను ఆ సాఫ్ట్వేర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అది మీరు గూగుల్లో ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, గూగుల్లో స్లాప్ షాట్ ఏఎం తీసుకోండి. సో స్లాప్ షాట్ ఏఎం తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇట్లా ఈ విధంగా అయితే మీకు డాష్బోర్డ్ వస్తుంది. సో నా ఫేస్ అనేది కొంచెం పైకి ఉంటుంది, బికాజ్ ఆఫ్ నా కెమెరా అనేది కింద ఉంది, నా స్క్రీన్ అనేది పైన ఉంది. సో అందువల్ల మీకు నా యొక్క ఫేస్ అనేది మీకు పైకి కనిపించవచ్చు. సో మీరు దీన్ని ఫ్రీ ట్రయల్ కింద మీరు లాగిన్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ లాగిన్ తీసుకున్నాను. సో మీరు దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు దీంట్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఏ షాట్ అయినా సరే ఈజీగా చేసే విధంగా మనకు అది వచ్చిందనమాట. ఇట్స్ వెరీ వెరీ యాక్చువల్లీ గుడ్ సైన్ అనే చెప్పాలి. ఇక్కడ చూడండి, ఒక్కసారి మీకు ఇక్కడ ఈ షాట్ ఉంది కదా, రియో అనే ఒక షాట్ ఉంది కదా, మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇదే షాట్ ఉంది. ఈ షాట్ని ఒక సీనియర్ ఆర్టిస్టు రోటేట్ చేయాలన్నా సరే, సో కింద ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఒక హాఫ్ మ్యాండే చేసుకున్న పైన ఎగురుతున్నటువంటి ఫ్లాగ్ ఉందో దాన్ని ప్రాపర్గా రోటేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 3 to 4 mandays అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మూమెంట్ అనేది ఉంది. సో ఇలాంటి వర్క్ చేయాలంటే కొంచెం చాలా టైం పడుతుంది అనమాట. అలాంటిది జస్ట్ within 5 minutesలో లైక్ దిస్, మ్యాక్సిమం 5 minutes అండి. 5 minutesలో ఇట్లా 5 minutesలో ఈ విధంగా అవుట్పుట్ వచ్చిందనమాట. సో ఈ విధంగా కాదు, సో ఒక రన్నింగ్ మూమెంట్స్, కొంచెం ఫాస్ట్గా ఉన్నటువంటి మూమెంట్స్ కానీ, ఎమోషనల్ ఉన్నటువంటి షార్ట్స్ కానీ, ఎంత హెవీ షార్ట్స్ అయినా సరే ఈజీగా అయితే అది చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు ఒక వేరే డెమో కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇది షార్ట్ అనే కాదు, ఇంకొక షార్ట్ కూడా నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేశాను, అసలు అవుతుందా అవ్వట్లేదని ట్రైల్ చేస్తే నాకే షాక్ అయిందనమాట. నేనే చాలా ఆశ్చర్యపోయాను, అమ్మో ఎంతలా ఉంది, రేపొద్దున్న ఇప్పుడు ఇంకెంత ఘోరంగా వస్తుందని చెప్పి నేను భయపడ్డాను అనమాట. చూసారా? సో కంప్లీట్గా ఇది షార్ట్కి కంప్లీట్గా మనం రోటేట్ చేయాలంటే, ఇంత మూమెంట్లో రోటేట్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక సీనియర్ ఆర్టిస్ట్కి అయినా సరే
2 to 3 మ్యాండేస్ ఖచ్చితంగా పడుతుందండి. అట్లీస్ట్ 2 మ్యాండేస్ అయినా పడుతుంది. డే అండ్ నైట్ కొట్టినా సరే 2 మ్యాండేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అట్లాంటిది ఇది వితిన్ 5 minutesలోనే అవుట్పుట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు ఇంకో వేరే షార్ట్ చూపిస్తాను అసలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఒకసారి ఇక్కడ చాలా డెమోస్ అయితే ఇచ్చాడు. సో ఇంకోటి మనం తీసుకుందాము. సో ఈ డెమోలో మనకి ఇక్కడ ఈ క్యారెక్టర్ని ఒకసారి ప్లే చేద్దాము. సో ఇతని క్యారెక్టర్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ రోటోస్కోపింగ్ కనపడుతుంది కదా. సో రోటోస్కోపింగ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు యాడ్ నోటేషన్స్ అని యాడ్ అవుతాయి. సో నేను ముందే క్లిక్ చేశాను కాబట్టి నాకు అక్కడ వచ్చేసింది. సో మీరు ఏ ఫ్రేమ్లో అయితే మీకు బెటర్గా మీకు ఫ్రేమ్ కనపడుతుందో ఆ ఫ్రేమ్కి వెళ్ళండి. అది ముందు అవ్వచ్చు, మిడ్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, అక్కడో చోట. సో ఇక్కడ తీసుకున్నాను, లేదంటే ఫస్ట్ ఫ్రేమ్లో తీసుకోవచ్చు, బాగానే ఉంది. సో ఇక్కడ యాడ్ నోటేషన్స్ ఉంది కదా, అక్కడ తీసుకున్న తర్వాత జస్ట్ అది ఫ్రేమ్ అనేది అనలైజ్ చేసుకుంటుంది. అది 10 secondsలో ఫినిష్ చేస్తుందంట. చూద్దాం. గో టు అరౌండ్ 10 seconds. ఇలా వచ్చిన తర్వాత జస్ట్ మీరు మీ మౌస్తో క్లిక్ చేస్తే అక్కడ ఒక మీకు మన ఫోటోషాప్లో పిప్పర్ టూల్ ఎలా అయితే పడుతుందో ఆ విధంగా మనకి టూల్స్ అనేవి పడుతున్నాయి అనమాట. సో ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎంతవరకు ఆ యొక్క క్యారెక్టర్ ఏరియా ఉంది అనేది అదే ఎన్హాన్స్ చేసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసినట్లే అనుకోండి, ఆటోమేటిక్గా కూడా అడ్జస్ట్ కూడా చేసుకుంటుంది. చూసారా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకొకటి మీకు ఇంకొంచెం బెటర్ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు అమౌంట్ వాల్యూ అనేది అయితే అక్కడ అడ్జస్ట్ అవుతుంది. సో దాని తర్వాత మీరు కింద కూడా చూడండి, మీరు ఏం చేయవల్ల జస్ట్ మీరు ఈ విధమైనటువంటి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ మీరు ఇచ్చేసి ఓకే జస్ట్ ఇక్కడ మీకు రన్ ప్రొడక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన జస్ట్ 2 పాయింట్స్ అని యాడ్ చేశాను, ఎక్కువ పాయింట్స్ యాడ్ చేయలేదు. సో చూడండి, మోస్ట్లీ అది తీసుకుంటుంది ఒక 5 minutes నుంచి 10 minutes మధ్యలో తీసుకుంటుంది. అంటే 100 frames ఉంది, కొంచెం మోషన్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం 5 minutes అండి, అంతకు మించి అవసరంలా. సో తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అక్కడంతా చేంజ్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా మీకు మ్యాట్తో సహా వచ్చేస్తుంది అనమాట. ఓకే, కానీ దీంట్లో ఇంకా అడ్వాంటేజ్ ఇంకా అప్డేట్ అవ్వాల్సింది ఏదైనా ఉందంటే షేప్స్ కూడా వచ్చినాయి అంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా ప్రస్తుతానికి అయితే షేప్స్ ఏం రాలేదు. సో ప్రస్తుతానికి చాలా 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 యూస్ఫుల్ కంటెంట్. సో ఫ్రీ ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. సో మీరు దీంట్లో మీ యొక్క షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ షార్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న షార్ట్స్ మళ్ళీ మీరు మ్యాట్ రూపంలో మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ EXR ఫార్మెట్లో కానీ, PNG ఫార్మెట్లో కానీ, JPEG ఫార్మెట్లో కానీ మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అంతా అయితే ఇక్కడ నడుస్తుంది అనమాట. చూద్దాం ఇక్కడ ఎంత టైం పడుతుందో ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, ఇవి అనలైజ్ చేసుకుంటుంది కదా. అనలైజ్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఈజీగా మీకు సో మనం ఒకసారి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం వేరే పని చేసుకోవచ్చు. సో దీని దగ్గర మనం టైం వేస్ట్ చేసిన అవసరం అయితే లేదు. ఇదనే కాదు, ఎనీథింగ్ ఎనీ ఏ రిలేటెడ్ వర్క్ చేసినా సరే ఒకసారి మనం వర్క్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత, సో ఒకవేళ మనం దాన్ని ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత దాని పని చేసుకుంటారు. దానికోసం వెయిట్ చేయాలి. సో సిస్టమ్లో ఆన్లైన్లో ఉంచాలి, సిస్టమ్ లైన్లో ఉంచాలి. సో క్లోజ్ అయిపోతుందేమో, ఆఫ్ అయిపోతుందేమో, అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు. సో ఎటువంటి టూల్ అయినా సరే జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చేసి లేదా వర్క్ చేసేసి మనం వదిలేస్తే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్రెడీ రెడీ అయ్యింది. ఇక్కడ జస్ట్ మ్యాక్సిమం 1-2 minutesలోనే అయిపోయింది. సో చూడండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనం. అదిగోండి, సో మ్యాక్సిమం తీసుకొచ్చింది. అది చూసారా, అవుట్ స్టాండింగ్ అవుట్పుట్ తీసుకొచ్చింది. జస్ట్ నేను ఇంకా దాన్ని అడ్జస్ట్ కానీ రిఫైన్ కానీ ఏం చేయాల. అంటే మనం ఏదైనా ఒక మంచి ఫ్రేమ్ తీసుకుని ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ తీసుకుని మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. అట్లీస్ట్ మనకి దీన్ని హార్డ్ మ్యాట్ కన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ 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 ఈజీ అనమాట. ఎంత ఈజీ అనేది నేను ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఎక్స్పోర్ట్ అంటే ఎక్కడ నుంచి చేసుకోవచ్చు మీరు. సో దీన్ని ఆల్మోస్ట్ మీ ఇక్కడ JPEG కానీ, EXR కానీ, అదేవిధంగా MOV కూడా ఫార్మాట్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షార్ట్స్ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో MOV ఫార్మాట్లో అండ్ JPEG ఫార్మాట్లో. సో నేను ఇంకా JPEG ఫార్మాట్ అయితే ట్రై చేయలేదు, MOV ఫార్మాట్ అయితే ట్రై చేశాను. ఇట్స్ వర్కింగ్ అయింది. సో ప్రస్తుతంగా అయితే ఇది ఫ్రీ ట్రయల్లోనే ఉంది. నేనైతే చూసుకోవాలి, ఇంకా పర్చేజ్ లాంటివి ఏం చేయలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది అన్ని పక్కన పెడితే ఇది ఒక చాలా 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 బ్యాడ్ సైన్ అనమాట ఫర్ రోటో ఆర్టిస్ట్లకి. గోయింగ్ ఫార్వర్డ్ దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఫర్ VFX ఇండస్ట్రీకి. రోటో ఆర్టిస్ట్లకు రిక్వైర్మెంట్ చాలా తక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ 95% అయిపోద్ది. 5% ఏదైతే ఉందంటే కొన్ని చోట్ల మాన్యువల్ వర్క్స్ అయితే ఉంటాయి. అవి మోస్ట్లీ ఇప్పుడు దాకా కూడా తీసుకురాలేని పరిస్థితి కొన్ని షార్ట్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ మాత్రమే రోటో వాళ్ళని యూజ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలియదు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏం జరుగుతుంది అనేది. సో ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ని రీప్లేస్ అనేది చేస్తుంది ప్రస్తుతానికి.
వేరే మార్గం అయితే నిజంగానే లేదండి. ఇప్పుడు నేను లేని మాట చెప్పడానికి అయితే ఏం లేదు. ప్రస్తుతంగా అయితే ఉన్న మాట ప్రస్తుతానికి ఇదే నడుస్తుందనమాట. సో కంపోస్టింగ్‌లో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. ఒకవేళ ముందు ముందు అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే అట్‌లీస్ట్ మనకి 50% ఆఫ్ ది ఎంప్లాయ్‌మెంట్‌ని 100% రీప్లేస్ చేస్తది. 40-50% రీప్లేస్‌మెంట్ చేస్తది. రీప్లేస్‌మెంట్ అంటే కంప్లీట్‌గా ఇండస్ట్రీని ఏమి తీసేయడం అట్లాంటిది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ చాలామంది మొబైల్లో కానీ సాఫ్ట్వేర్స్ కానీ యూస్ చేస్తున్నారు కదా, లైక్ క్యాప్‌కట్ కానీ సంథింగ్ ఇట్లాంటి డిఫరెంట్ చేస్తున్నారు కదా. సో లేదా మీకు ఆల్రెడీ ఎవరైతే న్యూక్లో కానీ ఫ్యూజన్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఎవరైతే చేస్తున్నారో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గ్రేడ్ నోడ్ లేదనుకోండి, సో మీరు సీసీ చేయలేరు, అంటే కలర్ కరెక్షన్ చేయలేరు. సో మీరు కలర్ కరెక్షన్ చేయాలంటే సీసీ నోడ్ ఉండాల్సిందే, మీకు గ్రేడ్ నోడ్ ఉండాల్సిందే. అదేవిధంగా కొంతకాలం తర్వాత మీకు ముందుకు వర్క్ చేసేటువంటి ప్రతి చోట కూడా మీకు ఏఏ టూల్ అనేది ఉంటుంది అనమాట. ఏఏ అనేది ప్రతి సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా ఇంక్లూడ్ చేసేటువంటి ఛాన్సెస్ వస్తాయి. ఈవెన్ స్కూల్లో కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మీకు ఏఏ నేర్పించేటువంటి సిచ్యువేషన్ కూడా ముందు ఖచ్చితంగా జరుగుతుంది. 100% ఇవన్నీ నడుస్తాయి. సో దయచేసి రెడీగా ఉండండి. సో ఇదొక ఎలాగైనా జరగనివ్వండి. ఫస్ట్ దానికి ఏంటంటే మీరందరూ చేయవలసింది ఏంటంటే, సో దేనికి తగ్గట్టుగా మీ యొక్క స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడమే. మెయిన్ టాపిక్ ఏదైనా ఉందంటే మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే మీరు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు దాంతోపాటు ముందుకు వెళ్ళగలుగుతారు. సో దయచేసి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. స్లాప్ షాట్, సో వెబ్సైట్ అయితే స్లాప్ షాట్ అని ఉంది. సో మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి మరింత విఎఫ్ఎక్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కన్సర్న్స్ ప్లీజ్ కాంటాక్ట్ విత్ మై వాట్సాప్ నెంబర్. కింద ఆటోమేటిక్గా మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్ కింద నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దాంట్లో మీరు నుంచి నాకు అడగవచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు ఏదైనా అడగవచ్చు. సో నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకవేళ నాకు తెలియకపోయినా సరే, నేను తెలుసుకున్నా సరే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.